మేడం. Yes, sir. అందరికీ మా అవతార్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన వారికి, మరి ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగిస్తున్న వారికి, మరి దీంట్లో ఎంతో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేసుకుంటూ దీన్ని కొనసాగిస్తున్న మాస్టర్లందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్క నిమిషం సార్, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఆ సార్ యొక్క ఎనర్జీస్ ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అంటారు. గ్రేట్ మాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎనర్జీస్ ఎంతో వస్తాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దండి, సద్వినియోగం చేసుకోండి. గ్రేట్ మాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మాటలు కానీ వాళ్ళ యొక్క చూపు మన మీద పడడం వల్ల మన కర్మలు ఎన్నో కూడా పోతాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. ఎస్ సార్. ఓకే మేడం. మరి ముందుగా మరి ఆ బుక్ చూపిస్తాను అందరికి. ఇది మహా అవతార్ బాబాజీ. ఇది యాక్చువల్లీ 1952 ఒకనొక జర్నలిస్టు, బాగా చదువుకున్న ఆయన, ఆ మహానుభావుని పేరు విటి నీలకంఠం గారు. ఇప్పుడు చెన్నై, అప్పుడు మద్రాస్ అనేవాళ్ళము. మద్రాస్ ఎగ్మోర్ దగ్గర ఉండే నివాసం ఉండే ఆయన యొక్క మిత్రుడు రామయ్య గారు. వీళ్ళిద్దరూ కలిసి బాబాజీతో అనుసంధానమై ధ్యానం చేస్తూ క్రియాయోగతో యాక్టివేట్ అయి అక్కడ గ్రూప్ 1902 చూసుకోండి. అంతకు ముందే ధ్యానం ఉండేది, మూమెంట్ బాగా పెరిగి ప్రతిరోజు గ్రూప్ మెడిటేషన్ కోసము ఎగ్మోర్ నుంచి సెంతాం వరకు వెళ్ళి అక్కడ గ్రూప్ మెడిటేషన్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు. సో మనకు తెలిసినంత వరకు పత్రి సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేసుకుంటున్నాం. కానీ తెలిసి సో మనకు తెలిసే జ్ఞానం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మీద యోగులు ప్రతి కాలంలో ఉన్నారు, అది ధర్మం అనేది నడుస్తూ ఉంది అనేది సత్యం. మనం ఏమనుకుంటే మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి మనమే గొప్ప కాదు. గొప్ప వాళ్ళు ఎంతోమంది వచ్చారు, మనతో ఉన్నారు, తర్వాత కూడా వస్తారు. కానీ మనకు తెలిసిన జ్ఞానం బట్టి కొంతమందిని మనము చూడగలము, ప్రభావితం కాగలము. మనుషులు కనిపించిన వాళ్ళు, ఇంకా ఏమాత్రము ఆశించకుండా తమ పని చేసుకునే వాళ్ళు వేలల్లో ఉంటారండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడా బయటికి రారు, వాళ్ళ పని చేసుకొని బాడీ వికెట్ చేసి వెళ్ళిపోతారు. సో అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు భూమిని కాపాడడానికి. సో మరి ఆ గ్రేట్ మాస్టర్స్ అలా ధ్యానం చేస్తూ ఉంటే ఇంట్యూషన్ వస్తుంది, ఒక యోగి ఆత్మకథ చదవమని. ఆ మెడిటేషన్ సెంటర్కి పోతే ఈ బుక్ చదివి అని చెప్తారు. అప్పుడు ఆ బుక్ తీసుకొని చదవడం జరుగుతుంది. చదివితే అప్పుడు పరమహంస యోగానంద గారితో కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే ఈ ఆత్మ ఆత్మ చైతన్యం కలుస్తాయి. కలిసిన తర్వాత పదే పదే ఆ బుక్ని చదివి తర్వాత దానికి బాగా అటాచ్ అయినప్పుడు అర్ధరాత్రి ఇంట్లో ఉన్నప్పుడు 12 గంటల సమయంలో ఒక వాయిస్ వినిపిస్తుంది. ఫస్ట్ భయం వేస్తుంది, ఏంటి ఎవరు లేరు ఏంటి వాయిస్ అనేసి. అంతకుముందు జ్యోతి రూపంలో ఒక వెలుగు కనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే ధ్యానంలో ఇక్కడ నుంచి ఒక వెలుగు కనిపిస్తుంది. తర్వాత మెల్లిగా వాయిస్ వినిపిస్తుంది, కొంచెం భయపడతారు. తర్వాత అది బాగా వినిపించడం స్టార్ట్ అయ్యేసరికి ఒక కన్వర్జేషన్ లాగా అవుతుంది. తర్వాత బాబాజీ ప్రత్యక్షం అవుతారు సశరీరంగా. సో అలాగా అంటే ఒకటేసారి భయపడతాడని మనిషి మెల్లిగా ఫస్ట్ ఆ జ్యోతి రూపంలో కనిపించడం, రెండోది వాయిస్ దివ్య శ్రవణం అంటాం, శ్రవణం రూపంలో రావడం, మూడోసారి ఫైనల్గా 11:30 12 అయ్యేసరికి
ఆయన రూమ్ లోకి వచ్చేసేవాడు ఒక వెలుగులాగా మొత్తం. సో ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళు చక్కగా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకొని అప్పుడు చెప్పిన విషయాలు ఇది ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్కి కంప్లీట్ అవుతుంది. 3 బుక్కులు అండి, ఒకటి కాదు 3 బుక్కులు. సో ఎంత పని చేసిందో చూడండి. రాత్రి పగులంతా పని చేసుకోవాలి, రాత్రిలో బాబాజీ ఈ చెప్పిన సందేశం తీసుకొని నోట్స్ రాసుకొని ఆ బుక్ పబ్లిష్ చేయాలి. చేతిలో ₹1 లేదు, ఎందుకంటే ఆయన స్థితి అలా ఉంటది. పిల్లవాడిని స్కూల్కి పంపించడానికి కూడా డబ్బులు ఉండవు, స్కూల్ ఫీజు కట్టడానికి. రెండోది కాలికి అల్సర్ ఉంటది, సో దానికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటది. సో ఇటువంటి అంటే ఆర్థికమైన ఇబ్బందులు, భౌతికమైన ఇబ్బందులు ఉంటే కూడా ఏదైతే ఆయన యొక్క స్వచ్ఛతని, ఆ యొక్క ఏదైతే తపన ఉందో ఆయనకి, దాన్ని గుర్తించిన బాబాజీ ఒక విషయం చెప్తారు. ఏమిటంటే లాహరి మహాశయ తర్వాత నాకు చాలా క్లోజ్ ఎవరంటే లాహరి మహాశయ. లాహరి మహాశయ తర్వాత నేను ఎవరికి కూడా ఇంత టైం ఇవ్వలేదు, ఇక తర్వాత కూడా ఎవరికి ఇవ్వను. లహరి మహాశయకి ఎక్కువ ఇచ్చాను, తర్వాత నీకు ఇస్తున్నాను అంతే, ఇంకా మూడో వ్యక్తి అవసరం లేదు. ఆ లోపల భూమి ప్రక్షాళన అయిపోతుంది చూసుకోండి. అంటే మూడో వ్యక్తి వరకు అవసరమే లేకుండా. సో దీని ఉద్దేశం ఏం చెప్తారంటే బాబాజీ, ఈ బుక్ ఏదైతే నీ చేత రాయించబడుతుందో నువ్వు ఓన్లీ ఒక పెన్ను మాత్రమే. నేను ఏమేమి చెప్తాను దాన్ని నువ్వు రాస్తూ పోవాలి. నీ యొక్క ఆలోచన కానీ నీ యొక్క తెలివితేటలు దీంట్లో పెట్టకూడదు. నీకు ఏది చెప్తానో నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, నీ మనసు వ్యతిరేకించినా నీకు సంబంధం లేదు. ఇది మాత్రం నువ్వు చెప్పింది చెప్పినట్టు రాసుకుంటూ పోవాలి. నేను ఎక్కడైతే నీకు వదిలేస్తానో అక్కడ నీ ఇష్టంగా రాయొచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం పదం టు పదం అదే రాయాలి అని చెప్తారు. ఆ కండిషన్కి ఒప్పుకుంటారు. ఓకే, మీరు ఏం చెప్తే అదే చేస్తాను, అది నా భాగ్యము అనేసి. సో అలాగా ప్రతిరోజు వచ్చేవాళ్ళు. సో ఈయనకి ట్రీట్మెంట్ కూడా జరిగేది పగులు పూట, సో రాత్రి అలా ఉండేది. సో రెస్ట్ కావాలనుకున్నప్పుడు ఇంకా చాలే ఎప్పుడు పనేనా అనేసి కసురుకునేవాళ్ళు. 4 రోజులు నేను రాను, నువ్వు రెస్ట్ తీసుకునేవాళ్ళు. తర్వాత ఒకరోజు సడన్గా వచ్చేసి ఎంతసేపు నిద్రపోతావు, తొందరగా లే, బుక్ కంప్లీట్ చేయాలి తెలీదా అనేసి మళ్ళీ ఆయన లేచేవాడు. గబగబా రాస్తుంటే 2 అయ్యిస్తుంది. 2 అయ్యేసరికి ఇంకా చాలు చాలు చాలు, ఎక్కువ ఎక్కువ ఓవర్గా చేయొద్దు, శరీరానికి కూడా రెస్ట్ కావాలి అనేసి. అంటే ఇలాగా అంటే సంభాషణ ఎంతో అద్భుతంగా సాగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. సో బయట వాళ్ళకి తెలియదు. సో మరి బుక్ ఎలా పబ్లిష్ అవుతుంది, డబ్బులు లేవు కదా అంటారు. ఒక ఆమె ఆల్రెడీ తంత్ర విద్యలో బాగా మునిగిపోయి ఉంది, ఆమె డబ్బులు జమ చేస్తుంది. ఆల్రెడీ నీ బుక్కులు చదివింది. ఈయన జర్నలిస్ట్ కాబట్టి ఈయన అనేక టాపిక్ల మీద రాసి ఉన్నాడు బుక్కులు. ఆ బుక్కులు ఆల్రెడీ ఆమె చదువుతుంది. నీ బుక్కులు ఈ తంత్ర విద్య అయిపోయిన తర్వాత ఆమె నీ యొక్క ఒకానొక బుక్కు అటాచ్ అయ్యి నీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది. మన బుక్ ఏదైతే పబ్లిష్ కాబోతుందో దానికి ఫుల్ పెట్టుబడి ఆమె పెడుతుంది, నువ్వు కంగారు పడద్దు అంట. ఎవరు ఆమె అంటారు. అది నీకు అవసరమా? సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను, కానీ నీకు అన్ని ముందే కావాలనా? ఒక పోస్ట్ కార్డ్ వస్తుంది చూడు రేపు అంటాడు. ఆ పోస్ట్ కార్డ్ రాస్తుంది ఇప్పుడు, ఆ పోస్ట్ కార్డు నీకు రేపు డెలివరీ అవుతుంది అని. అంటే అంత ఖచ్చితంగా. సో తర్వాత బాబాజీ ఏం చెప్తారో ఖచ్చితంగా ఆ రోజుకి పోస్ట్ కార్డ్ వస్తుంది. సో దాని మీద రాసి ఉంటది, మీ బుక్కులు చదివాను, ఇలాగుంది ఇలాగుంది అనేసి. సో అది నాంది. సో ఎప్పుడైతే ఈ బుక్ పబ్లిష్ కావాలి అనుకుంటారో అప్పుడు ఆ మేడమే నా దగ్గర ఇంత డబ్బు ఉంది, దీనికి మీకు ఇమ్మని నాకు మెసేజ్ వచ్చింది, కాబట్టి మీకు ఏదో వర్క్ ఉంది కదా దాన్ని మీరు పబ్లిష్ చేయండి అన్నప్పుడు ఆ డబ్బుతోటి వీళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో అలాగా ప్రణాళిక అనేది బాబాజీ ఏం చెప్తారంటే మనము ఎంత పేషెన్స్గా ఉండాలి అంటే ఎంత ఓపిక్గా ఉండాలంటే ఓపిక్కే పరీక్ష పెట్టాలంట. అది మన ఓపిక. ఓపిక విసిగిపోవాలంట. అరే వీడికి ఇచ్చేద్దాం బా, ఇంత ఓపిక నేను ఎక్కడా చూడలేదు అంటే విసుగు పుచ్చే విధంగా మనం మాట్లాడతామే, అలాగా ఓపిక ఉండే విధంగా నువ్వు తయారైనప్పుడు నీకు విజయం తథ్యము.
భూమి మీద ఎప్పుడెప్పుడు ఏది జరగాలో అది అలాగే జరుగుతుంది. ఇది ఆల్రెడీ పైన మాస్టర్స్ డిసైడ్ చేశారు. నువ్వేదో తొందరపడి తొందరగా చేసేద్దాము, నువ్వు 12 గంటలు పని చేస్తే తొందరగా అయిపోతుంది, లేకపోతే 3 గంటలు ఎక్కువ ధ్యానం చేస్తే అయిపోతుందంటే కుదరదు. ఇదన్నీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఏ ఏ సమయంలో ఏదేది కావాలో దాని ప్రకారమే మొత్తం ప్రణాళిక జరుగుతుంది. భూమి మీద ఏది జరుగుతుందో ఇది భూమి ప్రణాళిక కాదు, విశ్వ ప్రణాళిక. సో విశ్వ ప్రణాళికలో భాగంగానే ఇది డిసైడ్ చేశాం కాబట్టి మీ పాత్ర మీరు స్వచ్ఛంగా అంటే ప్యూర్ హార్ట్ తో చేసుకుంటూ పోతే మిగతా పనులు మేము చేసుకుంటాము అనేసి అనడం జరుగుతుంది. మరి దీంట్లో కొన్ని విషయాలు ఏమిటంటే, ఒకటి, వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టాలి, ఫీజుకి డబ్బులు లేవు. ఎలా ఉంటాడు? సో అలాగా కొంచెం బాధపడుతుంటాడు, డబ్బులు రావాలి, ఉంటే ఫీజు అనేసి. సో ఇతనేమో ధ్యానం చేసుకుంటుంటాడు. సో వాళ్ళ అబ్బాయి వస్తాడు, డాడీ ఏమో ఆ సమయంలో ధ్యానం చేస్తున్నాడు, ఇంకేం అడుగుతాడు? అడగకుండా వెళ్ళిపోతాడు స్కూల్కి. సో ఆ రోజు ఫీజు కట్టాలి యాక్చువల్లీ. అప్పుడు మెసేజ్ వస్తుంది బాబాజీ నుంచి, ఏ రోజైతే నీకు డబ్బు రాలేదో 25వ తేదీ 26వ తేదీ ఉంటుంది లాస్ట్ డేట్ ఫీజు కట్టాల్సింది. తర్వాత టీచరు చెప్పేస్తారు, ఇంక నువ్వు రావద్దు బాబు, ఫీజు కడితేనే స్కూల్కి రా అనేసి. సో అది ఆ డేట్ ఫిక్స్. సో బాబాజీ ఏం చెప్తారంటే 25 వరకు వెయిట్ చేయి, 25 వరకు కానీ నీకు డబ్బు రాకపోతే పిల్లవాడి దగ్గర స్కూల్ మానిపించేయి, ఆ చదువు ఇంకా అవసరం లేదని అర్థము అంటాడు. అది ఎట్టా? ఒక తండ్రి పిల్లవాడిని ఫీజు కట్టలేకపోయాడు అని ఎట్లా ఆపేస్తాడు అంటే అది అంతే, గుర్తుపెట్టుకో అన్నప్పుడు సరే ఒప్పుకుంటానని దానికి అంగీకరిస్తాడు, సరెండర్ అవుతారు బాబాజీకి. ప్రతి నెల ఏం మిరాకిల్ జరుగుతుందో, ఎవరి దగ్గర అప్పు లేవు ఏం లేవు, కానీ 25 లోపల ఆ స్కూల్ ఫీజు ఎంత కావాలో, సో అది మిరాకిల్ అంటే. ఇతను అంటే కష్టపడలేదు, ఉద్యోగం చేసింది లేదు, లేకపోతే పెన్షన్ ఇది కాదు, ఎవడు ఇస్తాడో తెలియదు. 25వ తారీఖు 24వ తారీఖు అంతా ఆ ఫీజు ఎంత కావాలో అంత అతని దగ్గరికి వచ్చేసేది, బాబు ఫీజు కట్టేసేవాడు. సో ఒక పాయింట్ చెప్తారు బాబాజీ ఏంటంటే, నీకు నీళ్లు కావాలి అనుకున్నప్పుడు నీళ్లు అడగద్దు, వెయిట్ చెయ్యి, నీళ్లు నీ దగ్గరికి వస్తాయి. నీకు ఏదైనా కావాలన్నప్పుడు నువ్వు అడగద్దు, వెయిట్ చెయ్యి, నీ దగ్గరికి రాకపోతే నన్ను అడుగు. కానీ నీకు సహనం తక్కువ అయిపోయింది మనుషులకి, అంటే ఆ ఇంపార్టెన్స్ రాక ముందుగానే అడగడం స్టార్ట్ అయిపోయింది, ప్రార్థనలు స్టార్ట్ అయిపోయింది, కోరుకోవడం స్టార్ట్ అయింది, సంకల్పాలు స్టార్ట్ అయినాయి. కొంచెం వెయిట్ చేయండి, నీకు ఆ తీవ్రత వచ్చినప్పుడు సృష్టి నీ దగ్గరికి అది చేరుస్తుంది, అంతవరకు ఓపిక పట్టండి. సో దీన్ని ఎంత అంటే కఠినంగా చెప్తారంటే, మీ బాబు అది అది ఏమో అంటారు, చనిపోయేటప్పుడు పడుకో అంటారు చూడండి, ఆ పాన్పు, శయన పాన్పు ఏదో అంటారు, అలా చనిపోయే స్థితిలో ఉన్నా కూడాను, అంటే పిల్లవాడు చూడండి ఎంత కఠినంగా చెప్తాడు, మీ పిల్లవాడు చనిపోయేయడానికి అక్కడ పడుకొని ఉంటే కూడా నువ్వు ఎవరిని దేహి అని అడగకూడదు, అతని ప్రాణం కాపాడడానికి నువ్వు చూడకూడదు, అప్పుడు నువ్వు మాస్టర్ అవుతావు. అతను బతకాలంటే బతుకుతాడు, లేకపోతే టైం అయితే వెళ్ళిపోతాడు. కానీ నువ్వు అతన్ని అంటే తండ్రి ప్రేమ కదా, పిల్లవాడిని బతికించాలని నువ్వు ఎవరిని కోరకూడదు, అప్పుడు నువ్వు ఎన్లైటన్మెంట్ అయినట్టు. అంటే అంత విశ్వాసం ఉండాలి నీకు ఈ యొక్క అంటే గురువు మీద కానీ ఇంకా దాన్ని పట్ల అనేసి. సో ఇది నాకు ఏమర్థమైందంటే, ఇది చాలా డీప్ గా ఉంటది, అంటే కఠినమైన పరీక్షలు ఉంటాయి అంటే ఆ బాబాజీ దగ్గర అని నాకు అర్థమైంది. ఎందుకంటే కొడుకు పరిస్థితుల్లో ఉంటే చిన్న దెబ్బ తగిలితే ఇంక జ్వరం వస్తేనే పరిగెత్తాము, ఇక్కడేమో ఆ శయ్య మీద పడుకోన్నారు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎవరిని కోరద్దు అంటాడు, ఎవరిని హెల్ప్ అడగద్దు, హెల్ప్ ఎవరి దగ్గర తీసుకోవద్దు అనేసి. ఎంత అంటే ఇంత పరీక్షలు ఉంటాయి అని అర్థం మనకి. సో ఇంకొకటి, లాహరి మహాశయ గారు బాబాజీని కలిసినప్పుడు ఆ పరిస్థితి చెప్తారు, మొత్తం సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేశారు. లాహరి మహాశయ గారికి ట్రాన్స్ఫర్ లేదు, కానీ ట్రాన్స్ఫర్ చేయించారు. అక్కడ పని లేదు, ఊరికే వెకేషన్ ఎలా ఉంటది హాలిడేస్ అలాగ పోస్ట్ చేయించారు. సో వెళ్ళిన పర్పస్ ఏంటి అంటే,
ఓన్లీ బాబాజీని కలవడానికి మాత్రమే. ఈ జన్మలో ఏదైతే ఆ బాబాజీ యొక్క క్రియాయోగ అందరికీ వెళ్ళాలి అనే ఒక లోక కళ్యాణార్థము లాహిరి మహాశయ గారికి ట్రాన్స్ఫర్ అయ్యింది జాబ్. అక్కడికి వెళ్ళి ఏం పని చేయలేదు ఆయన. అక్కడికి వెళ్ళారు, ఒక జీప్ ఉంది, ఒక డ్రైవర్ ఉన్నారు, అలాగే వెళ్ళిపోయారు. ఆ రాణికేతి నుంచి అలా వెళ్తూ వెళ్తూ సింగిల్ గా నడుచుకుంటూ పోతే అక్కడ ఒక వాయిస్ వినిపించింది. ఇదేంది, ఎవరు కనిపించలేదే, నన్ను ఎవరు పిలుస్తున్నారు అనుకున్నారు. సో ఇలా రా అంటే, వస్తే గుర్తుందా అంటే, మీరెవరో నాకు గుర్తులేదు, మీరు ఫస్ట్ కదా అన్నారు. ఫస్ట్ నేను ఇప్పుడే చూస్తానంటే అప్పుడు లాహిరి మహాశయ గారిని తీసుకెళ్లి ఒక గుహలో చూపిస్తారు. ఈ గుహ చూడు, ఈ గుహ ఈ ప్లేస్ చూడని. గుహ మొత్తము నీట్ గా ఉంటుంది, ఒక్క రవ్వ కూడా దుమ్ము ధూళి ఉండదు, ఎట్ట కడిగినట్టు అలా ఉంటది. ఒక ప్లేస్ లో ఒక జింక చర్మము, ఒక కమండలము, ఇంకా ఒక పాత్ర అయి ఉంటాయి. ఇది ఎవరిదో చూడంటారు. ఎవరిదో నాకేం తెలుసు అంటారు. అప్పుడు బాబాజీ నెత్తి మీద ఇలా కొడతాడు, ఇలా ఒక చిన్న స్పర్శ. అప్పుడు ఈయనకి ఆ గత జన్మలదంతా గుర్తుకొస్తుంది. గత జన్మలో ఏ జన్మలో అయితే ప్రియ శిష్యుడిగా ఉన్నారో బాబాజీ, అప్పుడు వీళ్ళిద్దరూ గుహలో ధ్యానం చేశారు. వీళ్ళిద్దరూ చాలా మంచి సంబంధం ఉండేది ఆ గురువుకి శిష్యుడికి. సో ఇతను ఆ ప్లేస్ లో ధ్యానం చేసి ఆ ప్లేసు ఇతనిది కాబట్టి అక్కడ ఇంకెవరు రారు. తర్వాత జన్మలో వచ్చిన 4-5 జన్మల తర్వాత వచ్చిన ఆ ప్లేస్ అతందే అని నిర్ణయించారు. కాబట్టి అది వేకెంట్ గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఈ ప్లేస్ చూపిస్తే ఈయన గుర్తు పట్టలేకపోయాడు. మరి ఆ గత జన్మది స్పృహ కోసము బాబాజీ అలా స్పర్శ చేయడము, ఈయనకి గుర్తు రావడము. అప్పుడు ఆ పాత్ర చూపిస్తారు, ఇది భిక్షా పాత్ర. ఈ లోపల ఒక పెద్ద లోకమే ఉంది, కొన్ని వేల మంది ఇక్కడ ధ్యానం చేయొచ్చు. ఇది ఒక అద్భుతమైన లోకము, ఇక్కడ ఏమీ కొదవ ఉండదు. మీకు ఏమి కావాలంటే అది, ఈ పాత్ర ఇలా పట్టుకోవాలి. పాలు కావాలంటే పాలు వస్తాయి, పెరుగు కావాలంటే పెరుగు వస్తాయి, ప్రసాదం కావాలంటే పెరుగు వస్తుంది, అరటిపండు కావాలంటే అవి అరటిపండు వస్తాయి, నీళ్ళు కావాలంటే నీళ్ళు వస్తాయి. అంటే జస్ట్ అనుకుంటే చాలు, అక్కడ పండించరు ఏమి. అంతా కూడా శక్తితోనే నడుస్తుంది ఆ గుహ లోపల. వేరే వాళ్ళకి ప్రవేశం లేదు. బద్రీనాథ్ నుండి ఒక 25 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ మొత్తము గౌరీ పీఠం అని ఉంటది. అది మొత్తము రక్షించబడి ఉంటుంది. సామాన్యమైన మానవులు లోపలికి వెళ్ళడానికి లేదు. బాబాజీ యొక్క పర్మిషన్ ఉంటేనే అది మనకు కనిపిస్తుంది, లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. సో అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది, అవన్నీ చూపిస్తారు. ఇదంతా మనం అయింది. నువ్వు ఎప్పుడైతే ఈ పని ఈసారి ఈ జన్మలో నీకు ఏదైతే పని ఉందో ఆ పని అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ మాతో వచ్చి జాయిన్ అవుతావు అనేసి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఆయన తీసుకొని వచ్చి ఆ రాణికేతులో ఎక్కడైతే ఫస్ట్ జరిగిందో కలయిక అక్కడ వదిలేసి క్రియాయోగ ఇంతవరకు సన్యాసులకి ఇంకా బ్రహ్మచారులకు మాత్రమే ఉపదేశించాము, ఆ మంత్రదీక్ష ఇచ్చాము. కానీ ఇక మీదట నీ ద్వారా సంసారులకు కూడా, అంటే గృహస్థు జీవితంలో ఉన్న వాళ్ళకు కూడా, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా, సర్వ మానవాళికి ఈ క్రియాయోగ వెళ్ళాల్సిన ఆవశ్యకత వచ్చింది. కాబట్టి నిన్ను మాధ్యమంగా తీసుకొని నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది. అంటే ఇటు సంసారము అటు ఇది రెండు నువ్వు మంచిగా మేనేజ్ చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు. కాబట్టి నీ ద్వారా ఇది ప్రపంచంలో ఉన్న నలుమూలల అందరికీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నిన్ను ఎంచుకోవడం జరిగింది అని చెప్తే, మరి లాహిరి మహాశయ గారు దానికి ఒప్పుకొని మీరు ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధమని అక్కడి నుంచి చాలా మందికి కాశీకి వచ్చి, కాశీ నుంచి ఆ దీక్ష ఇవ్వడము ఎంతో మందికి. అంటే అప్పటి నుంచి బ్రహ్మచారులకే కాకుండా సన్యాసులకే కాకుండా అందరికీ, ఆడ మగ అని తేడా కూడా లేకుండా అందరికీ దీక్షలు ఇస్తూ క్రియాయోగ యొక్క విశ్వరూపం అయ్యింది. సో దీని గురించి చెప్తూ అక్కడ ఒక సంఘటన చెప్తారు, ఎట్టుంటాయి పరీక్షలని. ఈ లాహిరి మహాశయ గారు అక్కడ వెళ్ళినప్పుడు ఒక శిష్యుడు దగ్గర చెప్తారు, నువ్వు పలానా ఘాటుకి వెళ్ళు, ఆ పలానా ఘాటుకి వెళ్ళినప్పుడు ధ్యానం చెయ్యి, అక్కడ నీకేం తెలుస్తుందో మాకు చెప్పు అంటారు. ఈయనేమో కాశీలోనే ఉంటారు, తన ఇంట్లోనే ఉంటారు. సో అతను వెళ్తాడు, అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తారు.
ఈ లోపల ఒక బండరాయి పైన ఇలాగా ఆ పలక ఇలాగ లేచి లోపల నుంచి ఒక మూర్తి, ఒక తల్లి బయటకు వస్తుంది. ఈయన చూస్తూ ఉంటాడు ఏందిది అనేసి. సో ఆమె అలాగా బయటకు వస్తుంది. ఈ లోపల ఆకాశం నుంచి ఒక తారలాగా, ఒక మెరుపులాగా ఇలా వచ్చి అక్కడ ప్రత్యక్షమవుతారు బాబాజీ. సో ఒక ఆమె రాయిలో నుంచి వచ్చింది, బండరాయి నుంచి ఇలా చీల్చుకొని, ఇంకొక ఆయన ఇలా పైనుంచి వచ్చారు. సో ఈయన చూస్తూ ఉన్నారు. ఈ లోపల లారి మహాశయ కూడా అక్కడ ప్రత్యక్షమవుతారు. సో ముగ్గురు, మొత్తం నలుగురు ఉన్నారు. అప్పుడు బాబాజీ అంటారు, నేను అన్ని కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నాను కాబట్టి ఇక మీదట ఈ శరీరం ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు. శరీరం లేకపోయినా నేను అంతే పని చేయగలను, శరీరంతో సంబంధం లేదు అనేసి నేను ఈ శరీరాన్ని త్యజించుదాము అనుకుంటున్నాను. ఇంక ఈ అవతారం ఇక్కడ చాలిస్తాను, కానీ పని మాత్రం శరీరం లేకుండా కూడా ప్రపంచంలో ఎవరు ధ్యానం చేయాలనుకున్నా, ఎవరు సన్మార్గంలో రావాలనుకున్నా వాళ్ళకు నేను నా చైతన్యంతో వాళ్ళకి దారి చూపిస్తాను, వెలుగు చూపిస్తానని అంటారు. అప్పుడు ఆమె తోబుట్టు అవుతుంది. మహావతార్ బాబాజీ పేరు నాగరాజు గారు, ఆమె పేరు నాగలక్ష్మి గారు. తో ఆ నాగలక్ష్మి గారు అడుగుతారు ఏమంటే, బాబాజీ మీరు శరీరం ఉన్నా లేకపోయినా మీకు ఏమి అది ఇంపార్టెన్స్ కాదన్నారు. మరి అటువంటప్పుడు శరీరాన్ని ఎందుకు త్యజిస్తారు? మా కోసము, భక్తుల కోసము, ఎవరైనా మిమ్మల్ని సశరీరంగా చూడాలనుకున్నప్పుడు, మిమ్మల్ని స్పర్శ చేయాలనుకున్నప్పుడు మరి శరీరం ఉండాలి కదా. మీకైతే ఆ తేడా లేదు, మరి ఉంచుకొని చెయ్యండి ఏముంది అన్నప్పుడు, అప్పుడు బాబాజీ కరుణించి, సరే ఇప్పటికి నేను వాయిదా వేస్తాను, ఈ శరీరాన్ని నేను అంటే డిస్మాంటిల్ చేయను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ శరీరం మళ్ళీ తెచ్చుకునే విధంగా ఉంటాను, మళ్ళీ ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు నేను ఈ దేహాన్ని త్యజిస్తాను అని మాట ఇస్తారు. మాట ఇచ్చిన తర్వాత ఆమె మళ్ళీ ఆ లోపలికి వెళ్ళిపోతుంది, ఆ రాయి లోపలికి. ఎలాగైతే బాబాజీ వచ్చారో అదే అలాగ మెరుపు రూపంలో మళ్ళీ ఆకాశంలో కలిసిపోతారు. ఇక్కడ లారి మహాశయ గారు ఇక్కడ మాయమైపోయి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈయన లేస్తారు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూశారు. సరాసరి కాశీకి వస్తారు. కాశీకి వచ్చి లారి మహాశయని అడుగుతారు, మీరు నన్ను పంపించారు, అక్కడ ఇలా ఇలా జరిగింది ఈ సంఘటన అనేసి, మీరు కూడా వచ్చారు అక్కడికి అంటారు. అప్పుడు అక్కడున్న శిష్యులు ఆశ్చర్యపోతారు, అసలు నువ్వు వెళ్ళినప్పటి నుంచి వచ్చినంత వరకు ఇక్కడే ఉన్నారు గురువుగారు, ఈయన ఎక్కడికి వెళ్ళలేదు అంటే, మరి నేను ఆ మహానుభావులు ఒకేసారి ఈ శరీరాలని, అంటే ఒక శరీరం కాదు, రకరకాల శరీరాలని కూడా వాళ్ళు తీసుకోగలరు, రకరకాల రూపాలు వాళ్ళు తీసుకోగలరు, వాళ్ళకు అన్ని భాషల్లో మాట్లాడే ఆ యొక్క స్థితి ఉంది అనేసి ఈ శిష్యుడి ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి ఒక నాటకం ఆడారు ఈ గురువులు. అది ఒక యోగ ఆత్మకథలో దాంట్లో చెప్పడం జరిగింది. మరి ఈ బుక్ లో కూడా ఆ ప్రస్తావన నీలకంఠం గారి ద్వారా మనకు చెప్పించడం జరిగింది. సో ఒకరు ఒక స్థితికి వచ్చిన తర్వాత రూపం అనేది వాళ్ళకి అడ్డు కాదు. ఎందుకంటే మనకు బాబాజీ గారి చిన్న బుక్ రాశారు పల్లవి గారు. ఆ పల్లవి గారు రాసిందంటే ఒక ముత్తైదు రూపంలో వచ్చారంట బాబాజీ మహావతార్ కేవ్ దగ్గర. అంటే ఒక ఆడ రూపంలో చక్కగా కుంకుమ పెట్టుకొని మంచిగా వచ్చారు. అంటే వాళ్ళకి రూపాలతో లేదు, మనం అర్థం చేసుకోవాలి. ఏ రూపంలో వచ్చినా మన చైతన్యం కానీ వాళ్ళతో కలవాలి అని ఉంటే వాళ్ళు ఒక ఇండికేషన్ ఇస్తారు. అప్పుడు మనం ఆ రూపాన్ని కాకుండా ఆ చైతన్యాన్ని గుర్తుపట్టగలిగితే వాళ్ళు వచ్చారని అర్థమవుతుంది అనేసి అర్థమైంది. మరి అక్కడ ఇంకొక సంఘటన చెప్తారు వాళ్ళకి జరిగింది. హిమాలయాల్లో చాలా ఎత్తులో వాళ్ళందరూ అక్కడక్కడ ధ్యానం చేస్తూ సత్సంగం చేసుకుంటూ ఉంటారు. గ్రూప్ ఆఫ్ వాళ్ళు, మీరు ఫోటోలో కూడా చూసింటారు. మధ్యలో అగ్ని ఇలా జరుగుతుంటది, అందరూ కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఫైర్ క్యాంపు ఇలా చేస్తారు ట్రెక్కింగ్లప్పుడు, అలాగే చేస్తున్నప్పుడు, అలాగా చేసినప్పుడు బాబాజీ అక్కడ ఒక కర్ర తీస్తాడు, రగులుతుంటుంది. ఆ కర్ర తీసి పక్కనే ఉండే శిష్యుడు భుజం మీద పెడతాడు. బట్టలు లేవు అసలు యాక్చువల్ ఆయనకి. ఇలా పెట్టేసరికి
ఒక్కసారిగా అరస్తాడు గట్టిగా, అంటే కాలుతుంది, అది కాలుతున్న దాన్ని ఇలాగ పెడతాడు. ఇలా పెట్టేసరికి ఇక పోతుంది. ఆ చుట్టుపక్కల ఉంటారు 4, 5 మంది ఆ గ్రూప్ లో వాళ్ళు ఏం చేస్తారంటే హౌ క్రూయల్ అంటారు, అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అది. ఎంత క్రూరంగా ఆ కర్రని, అంటే మండుతున్న కర్రని ఇలా పెట్టారా అనేసి ఆ మాట వస్తుంది. అప్పుడు బాబాజీ నవ్వుతారు, స్మైల్ చేస్తారు, స్మైల్ చేసి అవునా, ఒక కర్ర ఇలా పెట్టి, అంటే కాలిన కర్ర పెడితేనే మీకు ఇంత క్రూరత్వం కనిపించింది. ఇతను ఒకానొక జన్మలో శరీరం అంతా కాలి చనిపోవాల్సిన కర్మని నేను ఒక కర్ర పెట్టి తొలగించాను అనేసి వెంటనే చెయ్యి ఇలా తీసుకొని ఇలా పెడతాడు. ఎప్పుడైతే ఆ కర్ర తీసిన ప్లేస్ లో బాబాజీ చెయ్యి ఇలా పెడతారో మొత్తము ఆ మంటంతా ఎక్కడికి పోయింది తెలీదు. ఐస్ పెడితే ఎలా ఉంటది, అంత కూల్ అయిపోయి అబ్బా చల్లగా ఉంది, ఇంకా చాలు తీసేయి బాబా అంటాడు. అంటే ఒక కర్మ మన దగ్గరికి వచ్చిన, అంటే బాబాజీ నమ్ముకొని ఆ విశ్వాసంతో ధ్యానం చేసి క్రియాయోగ ఏదైనా సరే అంత సరెండర్ అయినప్పుడు ఇంత పెద్ద కర్మ, అంటే చనిపోతారు చూడండి, కాలిపోయి చనిపోతారు, అది యాక్చువల్లీ ఆ కర్మ. ఆ కర్మని బాబాజీ సాంగత్యంలో ఏమైంది, ఒక క్షణం పాటు, లేకపోతే ఒక 10 సెకండ్లు, లేకపోతే ఒక 2 నిమిషాలు ఆ కర్ర పెట్టి కాలిచ్చి మళ్ళీ మళ్ళీ నయం చేసేసాడు చూసిరండి. అంటే మామూలుగా అయితే చనిపోయి ఉండాలి, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి ఉండాలి, కానీ అంతటి కర్మని అంత అంటే బాబాజీ సమక్షంలో ఆ కర్మని తక్కువ చేసి మళ్ళీ ఆయనే దానికి మామూలు చేసేసాడు. అంటే ఫస్ట్ వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి ఏమవుతుంది, ఇంత క్రూయల్ అనుకుంటారు, అంటే ఇంత కఠినాత్ముడు అనుకుంటారు. కానీ ఆ కఠినాత్ముడు వెనకాల ఉద్దేశం తెలుసుకున్న తర్వాత మీ యొక్క కఠినం వెనకాల ఎంత దయాగుణం ఉందో మాకు అర్థమయ్యింది అని ఆ నలుగురు చెప్తారు. చూడండి, ఫస్ట్ ఏమో ఈ కళ్ళ కనిపించింది కఠినము, ఆ కఠినం తర్వాత దాంట్లో దయ ఉంది, లేకపోతే ఒక జన్మ చనిపోవాలి మన ఫ్రెండ్, చనిపోకుండా, అంటే కాలుతూ చనిపోతే ఎట్లుంటది, మొత్తం అంతా కాలిపోతూ ఉంటే ఆ నరక అనుభవిస్తూ బాధపడుతూ ఉండాలి. అంత పెద్ద కర్మని బాబాజీ అంటే ఎంతో ఎంత తక్కువ చేసి ఇలా చేశారు. అది అంటే మీ యొక్క భక్తులకి, నేను నమ్ముకున్న వాళ్ళకి మీరు ఇంత బాగా చేస్తారని ఒక ఉదాహరణ చెప్తారు. ఇంకొకటి బాబాజీ ఏం చెప్తారంటే రిలీజియన్ అంటే మతాలు. ఈ భూమి మీద ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి అని ఆయా సమయాల్లో యోగి పుంగవులు జన్మ తీసుకొని వచ్చి మనుషుల మధ్య సఖ్యతని పెంచడానికి వచ్చినయే మతాలు. మతం ఎవరైతే స్థాపించారో అతని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ విడిపోయి ఉన్నారు, అందరూ ఫైటింగ్ చేసుకుంటున్నారు, ఏదేదో భ్రమల్లో ఉన్నారు, వీళ్ళని సత్యం తెలియజేసి వీళ్ళందరినీ ఒక్కటి చేద్దామని ఆ కాలానుగుణంగా ఒక్కొక్క ఉన్నత ఆత్మ భూమి మీదకి వచ్చి వాళ్ళని కలపడానికి ప్రయత్నించింది. ఇది మతము ఆవిర్భావనం జరిగింది. కానీ మీరు అది అర్థం చేసుకోకుండా మతం పేరుతో మారణ హోమం చేస్తున్నారు. ఏ మతము కూడా సృష్టికి విరుద్ధంగా లేదు, మతాన్ని ఎవరు స్థాపించలేదు. మత బోధకుడు చెప్పిన తర్వాత మతం ఏర్పడింది. మత బోధకుడు వేరు, అతని ఫాలో అయ్యేవారు వేరు. మత బోధకుడు ఎప్పుడు కూడా అనేకం గురించి చెప్పలేదు, ఏకం గురించి చెప్పాడు. ఎప్పుడు ఎవరిని చంపొద్దని చెప్పలేదు, చంపమని చెప్పలేదు, చంపొద్దనే చెప్పాడు. అంటే మనము హింస చేయకూడదనే ఎవరన్నా చెప్పారు, వీళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత హింస చేస్తున్నారు. అంటే ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. అన్ని మతాలు కూడా ప్రజల్ని కలపడానికి వచ్చినాయి. కానీ ఈ రోజు ఏమైంది, ఆ మతాల పేరుతో అందరూ విడిపోతున్నారు. సో ఏ మతం కూడా ఒక మనిషిని రోగగ్రస్తుని చెయ్యదు, ఒక మనిషిని హీల్ అంటే స్వస్థత చేయడానికే మతం ఆవిర్భవించింది. అందరినీ విడిపోమని మతం చెప్పదు, అందరినీ కలపడానికి మతం ఏర్పడింది. ఇది మీరు అర్థం చేసుకోండి. అసలైన మతము అంటే ఏంటంటే ప్రజల్ని ఒకటిగా చేసి ఏకత్వంలో కలిపేదే అసలైన మతము. ఇది అర్థం చేసుకున్నవాడు దాని గురించి పోరాడతాడు. ఇది అర్థం కానివాడు నువ్వు వేరు నేను వేరు అని ఆ ఫైటింగ్ లో ఈ మాయలో పడిపోయి జన్మ జన్మలు మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటాడు. సో వాళ్ళ కోరిక ఏంటంటే అందరూ మతం యొక్క డీప్కి వెళ్ళి దాని యొక్క అర్థం తెలుసుకొని మతం ఎందుకు వచ్చింది, ఏ పర్పస్ మీద వచ్చింది,
ఆ మత బోధకుడు ఏం చెప్పాడు దాన్ని పట్టుకోవాలి. అది వదిలేసి అందరూ ఏం చేస్తున్నారని బాబాజీ చెప్తారంటే, ఒక డబ్బాలో యాపిల్ పండ్లు ఉన్నాయంట. యాపిల్ పండ్లు అనేటివి ఫిలాసఫీ, అంటే మతం యొక్క ప్రిన్సిపల్స్. ఏదైనా ఒక మతం అంటే ఆ మతంలో ఉండే ప్రిన్సిపల్స్ యాపిల్ పండ్లు. ఆ యాపిల్ పండ్లు వదిలేసి డబ్బాను పట్టుకొని ఫైటింగ్ చేసుకుంటున్నారంట. దాంట్లో యాపిల్ పండ్లు లేవు. డబ్బాని పట్టుకొని ఈ డబ్బా నాది, ఈ డబ్బా అనేది, నన్ను సిఎండి చెయ్యి, నేను పోపుని చేస్తా, నన్ను పూజారిని చెయ్యి, నేను ఇది చేస్తా అంటే ఆ డబ్బా కోసమే ఫైటింగ్ చేసుకున్నారు. కానీ ఆ మత బోధకుడు ఏమి ఇచ్చాడు? యాపిల్స్ ఇచ్చాడు. యాపిల్స్ తింటే మనకు ఆరోగ్యము. కానీ ఆ యాపిల్స్ ని పక్కన పెట్టేసి, అంటే ప్రిన్సిపల్స్, ఇప్పుడు పిఎస్ఎస్ఎం లో 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. అదే క్రియాయోగాలో ఎలా మనము అంటే స్వార్థరహితంగా నిస్వార్థంగా క్రియ చెయ్యాలి, ఏ పని చేసినా భగవత్ తత్వంతో ఎలా చేయాలి అనేది అది మంత్రోపదేశం ద్వారా చేస్తారు. తర్వాత అది ప్రాక్టీస్ చేస్తూ నిష్కామ కర్మ వైపు మోక్షం పొందుతారు. అన్ని దారులు అక్కడికి వెళ్తాయి. సో మనకు 18 ఆదర్శ సూత్రాలు, అవి యాపిల్స్ అనుకున్నప్పుడు 18 ఆదర్శ సూత్రాలు వదిలేసి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే డబ్బాను పట్టుకున్నట్టు అర్థం. డబ్బా పట్టుకుంటే 10 సార్లు దొరకరు, యాపిల్ పట్టుకుంటే 10 సార్లు దొరుకుతారు. సో ఇది బాబాజీ ఎంతో అద్భుతంగా చెప్పారు ఆ 3 లైన్స్ లో. సో ఇలాగ ప్రతి ఒక్కటి ఒక ఆ అల్సర్ పోవాలి. ఎలా పోవాలి అన్నప్పుడు అప్పుడు చెప్తారు, నీకు ఎవరైతే ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ డాక్టరు నీ దగ్గరికి వచ్చి నీకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి నీకు మందులు ఇచ్చి వెళ్తారు చూడు అంటారు. యాక్చువల్లీ డాక్టర్కి ఇతనికి ఫైటింగ్ అయి ఉంటుంది. ఫైటింగ్ అయ్యి ఈయనేమో ఆధ్యాత్మికం మాట్లాడతాడు, ఆయనేమో లౌకికం మాట్లాడతాడు. సో ఇద్దరికి ఫైటింగ్ అయిపోతుంది. ఇద్దరు ఫ్రెండ్సే కానీ ఫైటింగ్ అయిపోయి నీ ముఖం నేను చూడనని ఆయన, ఈయన ముఖం ఆయన చూడని ఇద్దరు విడిపోతారు. యాక్చువల్లీ విడిపోయిన వాళ్ళు బాబాజీ ఏం చెప్తారంటే, ఆయన వస్తాడు నీ దగ్గరికి, నీకు వచ్చి ఆయన ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాడు, నీకు బ్రెడ్ పండ్లు కూడా ఇస్తాడు, నీకు ఒక నర్సు కూడా పెడతాడు సపోర్ట్గా అంటాడు. ఇది అయ్యే పనా? మేమిద్దరం తెగి తెంపులు తెంచుకున్నాము, ఇంకా ఆయన రాడు అనేసి ఈయన అంటాడు. లేదు నువ్వు చూడు, నువ్వు ఓపిక పట్ట అంటాడు. కరెక్ట్గా 2 రోజుల తర్వాత ఆ డాక్టరు ఒక సిస్టర్ని తీసుకొని డబ్బా తీసుకొని వస్తాడు వీళ్ళింటికి. అది ఇది ఏంది ఇది అంటే ఇంకా ఆశ్చర్యపోతాడు చూస్తూ చూస్తూ. సరే ఇంకో వచ్చిన వాళ్ళని ఎలా కాదంటాం, వస్తాడు చక్కగా కాళ్ళకి మొత్తం చూస్తాడు, బ్యాండేజ్ చేస్తాడు, మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ మళ్ళీ ఉదయిస్తుంది. నేను అప్పుడు పొరపాటు పడినాను, కోపంతో తిట్టాను అనుకో, దాన్ని ఇంకా పెట్టుకుంటావా నువ్వు? మనం ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే, మరి నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను డబ్బు అడిగాను, నేను మనం ఫ్రెండ్షిప్ డబ్బుల కోసం చేశానా? నువ్వు ఎంత మంచి జర్నలిస్ట్వి, నీ దగ్గర నేను ఎంత జ్ఞానం తెచ్చుకున్నా, మరి అటువంటిప్పుడు నీకు జబ్బు చేసినప్పుడు నేను ఆదుకోవాలి కదా. నా లోపల ఆవిడ చెప్పాడు నీ ఫ్రెండు ఎల్లు కలు అనేసి వచ్చి ప్రతి శనివారము అన్ని ఫ్రూట్స్ ఆ బ్యాండేజ్కి సిస్టర్ రోజు వచ్చి ఆ బ్యాండేజ్ మార్చడము. అంటే అంటే ఒక చైతన్యాన్ని ఆ మంచి అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్ జరుగుతుంది. మీది ఈ జన్మ బంధం కాదు, అయినా గత జన్మలో నువ్వు ఆయనకి అపారమైన సహాయం చేసావు ఆ డాక్టర్కి. ఆ ఆత్మ ఇప్పుడు నీకు రిటర్న్ ఇవ్వాలనుకుంటుంది. సో రిటర్న్ ఇవ్వాలనుకొని తన బాధ్యతని ఇలాగ తీసుకొని కొంచెం రుణాన్ని తగ్గించుకోవడం కోసము మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది. అది నీకు తెలియదు. నువ్వేమంటే ఫీజు ఇస్తేనే అతను వస్తాడు అనుకున్నావు, కాదు, ఫీజు కోసం రాలేదు, తన రుణాన్ని తగ్గించుకోవడం కోసము నీ దగ్గరికి వచ్చి నీకు ఈ జబ్బు అంటే ఈ అల్సర్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయేంత వరకు నీకు ఫ్రూట్స్ ఇస్తాడు, మందులు ఇస్తాడు, సర్జరీ చేస్తాడు, సిస్టర్ని కూడా పెడతాడు, అంత ఫ్రీగా అవుతుంది చూడంటాడు. ఆశ్చర్యపోతాడు అసలు, ఈ లోకం ఇట్టుంది, ఈయన చెప్తున్నాడు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇంత అద్భుతంగా అంటే ప్రాక్టికల్ గా. ఇంకొకసారి ఇంకొక ఆయన రావాలనుకుంటున్నాడు, కానీ మీ ఇద్దరు నేను కలపను అంటాడు. అదేంటి, ఆయన నాకు చాలా హెల్ప్ చేశాడు కదా అంటే, ఆయన హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ ఆయన వాళ్ళ అమ్మాయి యొక్క గవర్నమెంట్ జాబ్ కోసము నిన్ను రికమెండేషన్ తీసుకోవాలని వస్తున్నాడు, కాబట్టి అది నేను ఒప్పుకోను. పర్సనల్ గా ఏదన్నా కావాలనుకుంటే దానికి వాళ్ళు కష్టపడి వాళ్ళ స్వయం వృద్ధితో దాన్ని సాధించుకోవాలి, కానీ రికమెండేషన్తో చేయకూడదు, కాబట్టి మీ ఇద్దరు నేను కలపను అంటాడు. సో ఎలాగైతే బాబాజీ చెప్పారో వాళ్ళిద్దరు కలవనే కలవరు. సో ఆ అమ్మాయికి జాబ్ అనేది ఈయన ద్వారా రాదు, ఆ అమ్మాయికి తన సొంత దాంతో వస్తుంది. అంటే బాబాజీ ఏం చెప్పినా అది
తర్వాతకి తెలుస్తుంది. ఎవరైనా కష్టపడి సంపాదించుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఊరికే వాళ్ళ నాన్నకి ఏంటంటే ఈయన చెప్పేస్తే ఆ ఉద్యోగం వచ్చేస్తుందని వాళ్ళ నాన్న తొందర. కానీ అలా కుదరదు అనేసి వాళ్ళిద్దరిని కలపకుండా అది ఏ రకంగా అయితే ఆ అమ్మాయికి ఉద్యోగం రావాలో ఆ రకంగా వచ్చే విధంగా తయారు చేస్తారు. చూడండి, అంటే ఒక దగ్గరేమో ఇలా సహాయం చేశారు, ఇంకొక దగ్గరేమో సహాయాన్ని నిరాకరించారు. సో అప్పుడు చెప్తారు బాబాజీ, ప్రతి దానికి ఈ భూమి మీద ఒక సమయం అని ఉంటది. ఆ సమయం కోసం మీరు వెయిట్ చేయాలి. ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. సో మాకందరికి ఆ సమయం తెలుసు. ప్రతి దానికి ఆ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రకృతి నుంచి అన్ని సహకారం అందుతుంది. ఆటోమేటిక్ గా మనం అనుకున్నది జరుగుతుంది. అంతవరకు ఉపేక్ష, జస్ట్ పేషెన్స్ ఉంచాలి. మీరు ఏం చేయక్కర్లేదు, పేషెన్స్ ఉండి మీ పని మీరు చేసుకుంటూ పోండి, అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఏం కంగారు పడద్దండి. అప్పుడు ఒక మాట అంటారు, ఈ బుక్ యొక్క సారాంశము 500 బిలియన్ పీపుల్కి వెళ్ళాలి అంటాడు. అదేంటి, బిలియన్ కాదు బాబా, తప్పు మాట్లాడినారు, మిలియన్ ఏమో అంటారు. నేను తప్పు మాట్లాడానా? నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను చెప్పింది మిలియన్ కాదు, బిలియన్ అంటారు. బాబా, బిలియన్ అంటే ఎంత తెలుసా అంట. నాకు నేర్పిస్తావా లెక్కలో అంటారు బాబాజీ. ఒకటి పక్కన 6 సున్నలు పెడితే మిలియను, ఒకటి పక్కన 9 సున్నలు పెడితే బిలియను. 500 బిలియన్ అంటే ఎంతమంది అయినారు? అంతమంది జనాలకి ఈ బుక్ యొక్క సారాంశం వెళ్ళాలంట. అది బాబాజీ బుక్ చెప్పేటప్పుడు ఉండే ఉద్దేశం. తులసీదళం రాశారు అనుకోండి పత్రి సారు, ఉద్దేశం ఏంటి? భూమి మీద ఉన్న 800 కోట్ల జనాలకి తులసీదళం వెళ్ళాలి. అది ఇంగ్లీష్లో వెళ్ళొచ్చు, స్పానిష్లో వెళ్ళొచ్చు, ఇంకొక భాషలో వెళ్ళొచ్చు. కానీ ఆ తులసీదళంలో ఉండే ఆ యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ధ్యానం చేసి స్వశక్తితో వాళ్ళు హీలింగ్ చేసుకొని ఆత్మ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు ముక్తి పదంలో వస్తారు. ఇది పత్రి సారు ఏదైతే తులసీధరం బుక్ రాశారో అప్పుడు ఆ యొక్క ఆలోచన. మరి ఆ ఆలోచనను బట్టే ప్రతి ఒక్క అక్షరము కదిలి ఉంటుంది. మరి ఆ అక్షరం కదిలింది అంటే అది సాక్షాత్కారం అయ్యేంత వరకు ఆగదు. సో ఈ రోజు ప్రభంజనం జరుగుతుందంటే అది ఎవరైతే రాస్తారో ఆ రాసిన ఆ యొక్క చైతన్యము, ఆ శక్తిని బట్టి దాని యొక్క విశ్వరూపము భూమి మీద చూపిస్తుంది. మరి బాబాజీ ఈ బుక్ రాయిపించింది దేనికోసము? 500 బిలియన్ అంటే 50 పెట్టుకోండి, 500 పక్కన 9 సున్నలు పెట్టుకోండి, అంటే 50,000 కోట్ల జనాలకి వెళ్ళాలి. అంటే ఎంత టైం పడుతుంది? ఈ బుక్ ఫస్ట్ కెనడాలో ప్రింట్ అయ్యింది. 3 బుక్కులు కలిపి ఇప్పుడు ఒకటయింది. యాక్చువల్లీ 3 సెపరేట్ బుక్కులు ఇవి. 3 బుక్కులు కలిపి ఒకటైంది. ఎందుకంటే 50 సంవత్సరాల వరకే కాపీ రైట్ ఉంటుంది, కాపీ రైట్ యాక్ట్ తో 52 లాస్ట్ లో ప్రింట్ అయ్యింది. అమ్ముడైన ఈ బుక్కులు తర్వాత బంద్ అయింది. తర్వాత 50 సంవత్సరాల తర్వాత కాపీ రైట్ చెల్లవు, ఎవరైనా పబ్లిక్ చేసుకోవచ్చు. అప్పుడు దాని మీద రైట్స్ ఉండవు, కోర్టుకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. 50 ఇయర్స్ వరకే ఆ యొక్క రైట్స్ ఉంటాయి. సో అప్పుడు ఏమైంది, 50 ఇయర్స్ తర్వాత మనకి ఈ బుక్ వేరే వాళ్ళు ప్రింట్ చేసి పంపించారు. ఇప్పుడు కేసులు ఉండవు దాని మీద. ఆ యాక్ట్ అంతవరకే 50 సంవత్సరాల వరకే పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది, ఇది 3వ వర్షన్, ఇప్పుడు చాలా మంది ఈ బుక్ చదివి ఇది ఇంకా ఎంతో మంది, కొన్ని లక్షల కోట్ల మందికి ఈ బుక్ యొక్క జ్ఞానం వెళ్తుంది. అంటే ఆయన ఏ ఉద్దేశంతో అనుకున్నారో మరి అప్పటి నుంచి ఎంతమంది వచ్చింటారో, ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు ఆయన లెక్కలో. ఆ లెక్క భూమి మీద ఇప్పుడు 800 కోట్లు కాదు ఆయన లెక్క. 1952లో నుంచి స్టార్ట్ చేస్తే ఎంతమంది ఈ బుక్ చదివారు, ఎంతమంది ఎన్లైటన్మెంట్ అయిపోయారు, ఇంకెంతమంది అవుతారు, ఇంకా భూమి ఉండేంత వరకు ఎంతమంది చదువుతారు, ఈ మొత్తం డటాతో ఆయన మొత్తం చెప్పారు ఆ సంఖ్య. మనము ఇప్పుడు ఇంతమంది లేదనుకుంటే ఇప్పుడు కాదు, కంప్లీట్ అంత మానవాళికి మొత్తానికి సందేశం ఇవ్వడానికి ఈ బుక్ వచ్చింది. అది మనం అర్థం చేసుకోవాలి అనేసి. మరి మేడం టైం అయింది మేడం, రేపు కూడా ఉంది మనకు, కాబట్టి మిగిలింది రేపు చెప్పుకుందాం మేడం. ఎస్ సార్, అలా ధారలాగా వస్తూ ఉంటే ఆ అమృతధారలు స్వీకరిస్తూ ఆనందంలో ఉండిపోయినాం అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే
మీరు చెప్పేది మా కళ్ళ ముందర జరుగుతా ఉంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అలా విజన్ చూస్తా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా ఉంది బాబాజీ గారితో ఆ, ఆ, సంభాషణ మీరు చెప్పేది కూడా కళ్ళ ముందర జరుగుతుందేమో అన్నట్టు అంత అద్భుతంగా ఉంది. ఆయన చెప్పే విశేషాలు అయితే కానీ, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ అయితే కానీ, వాళ్ళ మధ్య జరిగిన మిరాకిల్స్ అయితే కానీ, అలాగే లాహరి మహాశయ గారికి ఉన్న పరిచయం అయితే కానీ, ఏమైనా కానీ అద్భుతంగా ఉంది సార్. ఆ, ఇవన్నీ వింటూ ఉంటే ఎంతో పుణ్యం చేసుకున్నాము ఇది వినడానికి కూడా. నేను మీరు పంపించిన పిఎంసిలో ఇది విని, ఓకే ఇది మన వరకే ఉండకూడదు సార్, ఇది అందరికీ చేరాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టించడం అనమాట. అందరికీ ఈ నాలెడ్జ్ అందాలి. ఎందుకంటే ఇది సంస్థ ఏమో మహావతార్ బాబాజీ పేరు మీదే ఉంది, కానీ ఇక్కడ అందరికీ ఆయన గురించి అవగాహన లేదు. ఖచ్చితంగా ఇంతవరకు ఆయన గురించిన క్లాసెస్ అయితే ఏం రాలేదన్నమాట. మామూలుగా పత్రిజీ గారి క్లాసెస్, పత్రిజీ గారి సందేశాలు ఇలా మాస్టర్స్ వస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. కానీ బాబాజీ గురించిన అవగాహన కానీ దాని గురించి ఎక్కడా కూడా మనకి ఇంతవరకు నేను చూసి కానీ ముందు కానీ రాలేదు. నేను అది ఎప్పుడైతే ఇది చూశానో ఇంత అద్భుతంగా ఉంది, ఇది ఖచ్చితంగా మన దాంట్లో రావాలి, అందరూ తెలుసుకోవాలి ఈ జ్ఞానాన్ని అని చెప్పడం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అవన్నీ వింటుంటే. ఓకే, నాకు ఇంకోటి అనిపిస్తుంది, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారేమో బాబాజీ గారు మాకు ఇందులో రావడం కోసము అనిపించింది సార్. ఆయన ఎప్పుడు నేను ఆయనతో అదే మాట్లాడుకుంటుంటాను అనమాట, కనెక్ట్ అవ్వాలి బాబాజీతో అన్నట్టు చెప్పుకుంటూ అనుకుంటూ ఉంటాను అనమాట. అట్లా నాకు ఒక అంటే ఎప్పుడన్నా ఇట్లా మెసేజ్ అనిపిస్తుంది కదా సార్, ఏదన్నా మనము ఉన్నప్పుడు ఒక ఇన్నర్ మెసేజ్ అంటాము. అలా నాకేమనిపించిందంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను సార్, నాకు మిగిలిన ఎపిసోడ్స్ కూడా కావాలని. అప్పుడు నేను అనుకున్నాను, ఇలా నేను వినడం కాదు కదా, అదే మన దాంట్లో వస్తే అందరూ వింటారు కదా. నాకేమనిపించిందంటే, నువ్వు ఒకదానివే వినడం కోసం అడుగుతున్నావు, కానీ ఇది అందరూ వినాలి అంటే నువ్వు పెట్టించాలి. మీ దాంట్లో వస్తే అందరూ వింటారు కదా అనే ఒక మెసేజ్ వచ్చింది సార్ నాకు. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే నెక్స్ట్ మంత్ నాకు ఇప్పుడు మెసేజ్ వచ్చింది, నెక్స్ట్ మంత్ క్లాస్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను పెట్టిస్తే మీ ద్వారా ఈ జ్ఞానాన్ని నేను, మీరు చెప్పింది నేను ఒకదాన్నే వింటాను, కానీ ఇక్కడ అందరూ అందరూ వింటారు కదా సార్. అలా నాకు అనిపించింది అనమాట. అలా నాకు మెసేజ్ అనిపించింది అనమాట. ఓకే ఇది బాగుంది, ఈ మెసేజ్ బాగుంది అనిపించింది సార్ నాకైతే. అట్లా అనిపించింది అనమాట. కరెక్టే కదా, నేను ఒకదానే అది వినగలుగుతాను, నాకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఇలా చేస్తే అందరికీ తెలుస్తుంది కదా, ఈ పుస్తకం యొక్క విశేషము తెలుస్తుంది, అందరూ ఈ జ్ఞానాన్ని మీ ద్వారా పొందుతారు ఆ, అని నాకు చాలా మంచిగా అనిపించింది సార్ అది. ఆ, అందుకు నేను మీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పుస్తక జ్ఞానాన్ని ఇలా చెప్పించాలి అనుకున్నాను సార్. అది అంతే అద్భుతంగా అనిపిస్తోంది. వింటుంటే కూడా ఒక్కొక్క సంఘటన అవి వింటుంటే కూడా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే, 1902 సంవత్సరంలోనే అక్కడ చెప్పడం జరిగింది అంటే అప్పటికే ధ్యానము అనేది ఉంది, అప్పటికే ప్రచారం ఉంది, ఆ గ్రూప్ మెడిటేషన్ ఉన్నాయి. అలాగే ఈ 1950లో ఇక్కడ బాబాజీ గారు కనిపించారు, ఇలా చెప్తున్నారు, ఆ అర్ధరాత్రి పూట వస్తున్నారు అంటే కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అవన్నీ వింటుంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంటే అంత హ్యాపీగా ఉంది సార్ నాకైతే ఇది వింటుంటే. ఆ, ఎప్పుడెప్పుడు మీ క్లాస్ వస్తుందా, ఇది ఎప్పుడెప్పుడు విందామా అన్నట్టు ఉండింది సార్ నాకు రోజు. అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.